సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 2022లో వచ్చింది. సో ఇది కొద్ది కాంప్లికేటెడ్ క్వశ్చన్. యాక్చువల్‌గా సింపులే కానీ చిన్న మీకు ఇందులో తెలియవు. లాగరిథమ్స్ తోటి మిక్సింగ్ చేశాడు. కాబట్టి చాలా మంది ఇది ఇబ్బంది పడతారు. 99.5% స్టూడెంట్స్ చేయరు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ క్వశ్చన్‌లో డిస్కస్ చేసే లాగరిథమ్ కాన్సెప్ట్ ఉందో అది చాలా 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 ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇది లాగరిథమ్ కాన్సెప్ట్ అన్నది ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్లో ఉన్న క్వశ్చన్లో వచ్చింది. సో ఇందులో ఏంటంటే అదొక్కటి ఆ లాగ్ లేకపోతే ఇంక క్వశ్చన్ అంతా ఈజీనే. ఆ లాగ్ రిమూవ్ పార్ట్ మనం రిమూవ్ చేసేయచ్చు. అది రిమూవ్ చేస్తే చాలా సింపుల్ క్వశ్చన్, చెప్పాలంటే 10th క్లాస్ రేంజ్ క్వశ్చనే. ఆ లాగరిథమ్ తోటి డిఫికల్ట్ అయింది. మరి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లాగరిథమ్ తోటి ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఈ లాగరిథమ్ కాన్సెప్ట్ తోటి క్వశ్చన్ ఇచ్చాడు. ఇదే కాన్సెప్ట్ తోటి ఇక్కడ మనం ఏదైతే వాడే కాన్సెప్ట్ తోటి ఉందో ఆ కాన్సెప్ట్ తోటి ఏ చాప్టర్లో క్వశ్చన్ అయినా కూడా ఇవ్వచ్చు. ఓన్లీ క్వాడ్రాటికే కాదు. ఇప్పుడు ఇక్కడ వాడే లాజిక్ ఏదైతే ఉందో అది ఏ చాప్టర్లో అయినా వాడుకోవచ్చు. కాబట్టి ఏ చాప్టర్లో అయినా వాడే కాన్సెప్ట్ ప్లస్ చాలా మంది ఇది చెయ్యరు కాబట్టి, అంటే ఇక్కడ చేయకపోవడానికి ఒకే ఒక రీజను ఆ లాగరిథమ్ కాన్సెప్ట్ తోటే. సో ఆ పేపర్ ఇచ్చేవాళ్ళు కూడా తెలుసు కాబట్టి సో ట్విస్ట్ చేయడం కోసం దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటారు వాళ్ళు. సో మనము దాన్ని తిప్పి కొట్టాలి అంటే మనం దీన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. క్వశ్చన్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ఆ లాజిక్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ చాప్టర్లోనే కాదు ఏ చాప్టర్లో అయినా కూడా కాన్సెప్ట్ వాడచ్చు. మీరు ఏ చాప్టర్ అయినా ఎంత బాగా నేర్చుకున్నా అంతా వచ్చి ఈ ఒక్క కాన్సెప్ట్ దగ్గర మిస్ అయితే వేస్టే కదా. కాబట్టి చాలా 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 ఇప్పుడు చెప్పబోయేది మర్చిపోతారు. దాని లేదు ఇట్లాంటి లాజిక్స్ చాలా ఇంపార్టెంట్. చెప్పేటప్పుడు ఒక నోట్బుక్లో రాయండి, ఒక 100 బుక్ నోట్బుక్ పేజ్ పెట్టి అవి రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినా కూడా ఇది గుర్తుండదు, మర్చిపోతారు. నా ఎక్స్పీరియన్స్ చూశాను, ఖచ్చితంగా చాలా మంది మర్చిపోతారు. ఇప్పుడు అర్థమవుతుంది, వస్తుంది, కానీ కొన్ని నెల రోజుల తర్వాత ఇది మళ్ళీ మర్చిపోతారు. కాబట్టి ఇట్లాంటివి మిస్ అవ్వకూడదు. మా ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్స్ ఎక్కడ పోతుందో మాకు తెలుసు కాబట్టి అది చెప్పినప్పుడు దాన్ని నోట్ చేసుకొని ఒక సపరేట్ 100 బుక్ నోట్బుక్ పెట్టి అందులో రాసుకుంటే అప్పుడప్పుడు దాన్ని రివైజ్ చేయడం వల్ల ఈ కాన్సెప్ట్ అనేది మీ మైండ్లోంచి బయటకు లేదు. సో ఎప్పుడు కూడా మనము ఏ చాప్టర్లో వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా స్మూత్గా మనం చేయొచ్చు. కాబట్టి ఈ కాన్సెప్ట్ లాజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఉన్నదల్లా ప్రాబ్లము క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీంతోటే ప్రాబ్లం. అలా ఇక్కడ ఇది ఈ రెండింటితోటే ప్రాబ్లం. నేను ఇదంతా లెంతీగా ఉంది కాబట్టి ఇది ఒక సింపుల్ ఏ అనుకుంటా, ఇది బి అనుకుంటా. అప్పుడు ఏంటి ఈక్వేషన్ ఏమవుతుంది? అప్పుడు x² - ax, ఇక్కడ 3 కూడా ఉంది. సో 3 కాకుండా రిమైనింగ్ అంతా బి అనుకుంటే అప్పుడు 3b. ఇది ఈక్వేషన్, అంతే. ఇది ఈక్వేషన్. సో ఇప్పుడు ఉన్న ప్రాబ్లం వల్ల ఏదైతే ఏ ఉందో దాంతో ప్రాబ్లం, ఏదైతే బి ఉందో దాంతో ప్రాబ్లం. సో ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ని ఎలిమినేట్ చేద్దాం. సో ఏ అంటే ఏంటి? ఫస్ట్ ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఏ అంటే ఏంటి? అక్కడ 5 + 3 పవర్ √log 5 బేస్ 3 మైనస్ 5 √log 3 బేస్ 5. జనరల్ ఇక్కడ రూట్ అనేది లేకుండా ఉంటే ఈజీగా చేసేవాళ్ళం. సో అంటే రూట్ లేకుండా సపోజ్ 3 log 5 బేస్ 3. సో ఇది లాగరిథమ్ బేస్, ఇది ఎక్స్పోనెన్షియల్ బేస్. లాగరిథమ్ బేస్, ఎక్స్పోనెన్షియల్ బేస్ రెండు సేమ్ అయితే అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇదంతా మింగేయచ్చు, ఇదంతా రిమూవ్ చేసేసి డైరెక్ట్గా మనం ఆన్సర్ రాసేయచ్చు. అలాగే 5 పవర్ log 3 బేస్ 5. ఇక్కడ లాగరిథమ్ బేస్ ఏముందో ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా రెండు సేమ్ ఉన్నాయి. రెండు సేమ్ ఉంటే అప్పుడు మనం ఆన్సర్ ఏం రాయొచ్చు? 3 అని సింపుల్గా రాసేయచ్చు. ఆ మొత్తం బదులు 3 రాయొచ్చు. ఇక్కడ ఉన్నదల్లా ప్రాబ్లం ఏమొచ్చిందంటే రూట్ తోటి ప్రాబ్లం వచ్చింది. సో రూట్ లేకపోయి ఉంటే బాగుండేది. సో ఉన్నది అంటే ఇప్పుడు ఏంటది? 3 log 5 బేస్ 3 ఉంటే మనం ఏం రాయొచ్చు? హ్యాపీగా లాగరిథమ్ బేస్, ఎక్స్పోనెన్షియల్ బేస్ రెండు సేమ్ అయితే 5 అని రాయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, అది కొంతమంది గుర్తుండే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం రూట్ వచ్చింది. ఈ రూట్ లేకపోతే బాగుండేది కదా. సో ఏం చేస్తామంటే దీన్ని ఆ రూట్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. √log 5 బేస్ 3 ఇంకొకటి రాస్తున్నాం.
అంటే అప్పుడు ఇది రూట్ ఎక్స్ అయితే ఇది కూడా రూట్ ఎక్స్ కదా, రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఎంత ఎక్స్. మన ఇష్టం అట్లా రాయడం, అలా రాసుకుంటే ఉంది అట్లా ఈజీ కదా, అట్లా మన ఇష్టం కాదు కదా. మరి దాన్ని బ్యాలెన్స్ చేయాలనా లేదా? సో బ్యాలెన్స్ చేయాలంటే దాని రెసిప్రోకల్ పెట్టి, ఇప్పుడు ఇది ఈ టర్మ్ ఎక్స్ట్రా రాశాను, సో దాన్ని రెసిప్రోకల్ పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి. రెసిప్రోకల్ అంటే 1 ఇది. సో లేదంటే మనం ఏం చేయొచ్చు, ఇంటర్చేంజ్ చేసినా కూడా రెసిప్రోకలే అవుతుంది. అంటే ఇక్కడ 5, 3 రెండింటిని ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి, సో అప్పుడు దీనికి ఇది రెసిప్రోకల్. అంటే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో, సో ఇది క్వశ్చన్, సో ఇది యాస్టిజ్గా రాసేసాం. ఇప్పుడు ఇది ఎక్సెస్ వచ్చింది, ఏం లేదు, ఇది ఒక నెంబరు ఇంటూ దాని రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే 1 ఉండాలి కదా, అంటే లాగరిథంలో అవసరం లేదు, ఇంటర్చేంజ్ చేస్తే రెసిప్రోకలే. 5 ప్లేస్లో 3, 3 ప్లేస్లో 5 వచ్చింది కాబట్టి రెసిప్రోకల్. సో ఒక నెంబరు ఇంటూ దాని రెసిప్రోకల్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎంత, 1గా. సో అప్పుడు 1 ఇంటూ ఇది అంటే అప్పుడు ఇదేనా వచ్చేది. కాబట్టి క్వశ్చన్లో ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేదు. మనం ఇక్కడ పవర్లో ఇంటూ 1 అని రాసుకున్నాం, అంటే ఏ పవర్ ఎక్స్ని ఏ పవర్ ఎక్స్ ఇంటూ 1 రాయడం వల్ల నష్టం ఏముంది? ఏ పవర్ ఎక్స్ ఇంటూ 1 రాయడం వల్ల నష్టం ఏం లేదు, పవర్లో ఇంటూ 1 కదా రాసింది. మరి ఇక్కడ కూడా అది 1 చూడడానికి ఇది ఉంది, కానీ ఇది 1. ఎందుకు 1? ఇది ఒక నెంబర్ అయితే ఇదేంటి, దాని రెసిప్రోకల్. మరి ఒక నెంబర్ ఇంటూ దాని రెసిప్రోకల్ ప్రొడక్ట్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇది రాశాం. మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో 3 పవర్, సో ఇది ఏంటి, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ ఇది రెండు సేమే కాబట్టి రెండింటికి రూట్ ఉంది కాబట్టి, సో రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఎంత, రూట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, ఎక్స్, కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్, కాబట్టి ఇది ఏంటి, లాగ్ 5/3 ఇంటూ, సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ విషయం అయిపోయింది. మరి ఇంకా ఇది ఉందిగా, దాని ఇంకా మల్టిప్లికేషన్ చేయడానికి కుదరదు, ఎందుకంటే అక్కడ అదొక సపరేట్ ఉంది కాబట్టి, log 3/5 ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే, ఇది ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ టైప్లో ఉంది, అవునా కాదా? ఏ పవర్ ఆఫ్ ఎంఎన్, ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ అంతే కదా, పవర్ ఇక్కడ 3, ఏ అంటే ఎంత 3, ఇది ఎమ్, ఇది ఎన్. సో ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ అంటే మనం ఏం రాయొచ్చు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఫార్ములా, ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ అని రాయొచ్చా లేదా? ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ రాయొచ్చు. సో కాబట్టి సేమ్ అదే లాజిక్ ప్రకారం, సో ఏ పవర్ ఎమ్, ఎమ్ అంటే ఇది, ఇది ఎమ్, ఇది ఎన్ అనుకుంటున్నాం, కాబట్టి log 5/3, log 5/3, నెక్స్ట్ హోల్ పవర్ ఎన్, ఎన్ అంటే ఏంటి ఇదేగా, సో రూట్ ఆఫ్ log 3/5. ఇప్పుడు లాగరిథం బేసు ఎక్స్పోనెన్షియల్ బేసు బోత్ ఆర్ సేమ్. సో ఇంతకుముందు మనం చెప్పిన లాజిక్ ప్రకారం లాగరిథం బేసు ఎక్స్పోనెన్షియల్ బేసు రెండు సేమ్ అయితే ఇదంతా కట్ చేసి పైన ఏదైతే ఉందో అది రాసేయచ్చు. అంటే ఏం రాయొచ్చు అప్పుడు, 5 పవర్ ఇది రాసేయచ్చు. సో 5 పవర్ ఏంటి మరి, ఇదంతా 5 అయిపోతుంది. సో ఇదంతా 5 అయిపోతుంది. సో 5 పవర్, సో అదేంటి, రూట్ ఆఫ్ log 3/5, 5 పవర్ రూట్ ఆఫ్ log 3/5. అంటే సరిగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇది ఈక్వల్ టు ఇది వచ్చింది చూడండి, ఇది కదా మనం మొదలుపెట్టింది. 3 పవర్ ఆఫ్ రూట్ ఆఫ్ log 5/3 ఈక్వల్ టు ఏమొచ్చింది, 5 పవర్ ఆఫ్ రూట్ ఆఫ్ log 3/5 వచ్చింది. అంటే ఇది ఈక్వల్ టు ఇది, అంటే రెండు సేమేగా. మరి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఉన్నది ఏంటి, ఇది, మరి ఇక్కడ ఉన్నది ఏంటి, ఇది, మరి రెండు సేమేగా, ఇప్పుడే ప్రూవ్ చేశాం కదా. సో దిస్ వన్ ఈక్వల్ టు దిస్ వన్, బోత్ ఆర్ సేమ్, అంటే రెండు సేమ్. లేదంటే మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి కానీ లాజిక్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇదంతా చేస్తే ఆఖరికి రెండు సేమే అవుతాయి, ఇదంతా ప్రాసెస్ చేస్తే ఆ రెండు సేమే వస్తాయి. కాకపోతే రిస్క్ ఉంటుంది, ఒక్కొక్కసారి సరిగ్గా మీరు అబ్జర్వ్ చేయలేదు అనుకుంటే తప్పు అవుతుంది. అంటే క్వశ్చన్ అంటే ఈ ట్విస్ట్ కాకుండా వేరే రకమైన ట్విస్ట్ చేశాడు అనుకోండి, మీరు ఇదే అనుకొని చేశారు అనుకోండి తప్పు అవుతుంది. సో ఎప్పటికైనా కూడా నేర్చుకోండి, కాకపోతే ఎగ్జామ్లో మాత్రం సో చూసుకోండి, కరెక్ట్గా పాయింట్ క్యాచ్ చేయండి. జస్ట్ ఇంటర్చేంజ్ చేయండి. ఇక్కడ ఏంటి 3 ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 3 ఉంది. సో ఇప్పుడు ఒక ఫార్ములా క్రియేట్ చేసుకోండి కావాలంటే, ఈ రెండు ఈక్వల్ అని. ఏంటి ఒక ఫార్ములా ఏంటి, కొత్త ఫార్ములా రాసుకుందాం. ఏ పవర్ ఆఫ్ రూట్ ఆఫ్ log b/a ఈక్వల్ టు బి పవర్ ఆఫ్, సో ఏ ప్లేస్లో బి రాస్తాం, బి ప్లేస్లో ఏ రాస్తాం, అంతే. సో ఇది ఒక కొత్త ఫార్ములా అనుకోండి, అప్పుడు ఇదంతా కూడా ఆపరేషన్ చేయక్కర్లా, చేయకపోయినా పర్లేదు, కానీ ఇది గుర్తుపెట్టుకోండి, లాజిక్ అనేది గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ బాగా షార్ప్గా అవుతుంది. ఈ రెండు ఈక్వలే.
సో అంటే ఏ ప్లేస్లో చూడండి ఇక్కడ ఎలా ఉందో ఏ ప్లేస్లో బి. సో కాకపోతే కొద్ది రిస్క్ ఉంటుంది, అంటే ఎక్స్పీరియన్స్ గుర్తుపెట్టుకోవడం ఓకే, కానీ అంటే ఈ క్వశ్చన్లో ఇట్లా కాకుండా వేరే విధంగా ఇచ్చారనుకోండి మీరు ఇదే అనుకోని పొరపాటున తప్పు అవుతుంది. కాబట్టి నేనేంటంటే దీనికే ప్రిఫర్ చేస్తాను. కాకపోతే ఎగ్జామ్లో టైం సరిపోదు కాబట్టి సో సిచ్యువేషన్ బట్టి ఇది వాడండి. సో ఈ రెండు సేమ్ క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏ వాల్యూ ఏమొస్తుంది 5, ఈ రెండు సేమే కాబట్టి ఇది రెండు సేమే కాబట్టి సేమ్ ఏ మైనస్ ఏ అంటే ఎంత 0, కాబట్టి ఎంత ఆన్సర్ ఏ ఈక్వల్ టు 5. రెండు సేమే కాబట్టి క్యాన్సిల్ అయిపోయినాయి, కాబట్టి ఏ ఈక్వల్ టు 5. సో ఇక్కడ మనకి x² క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x², దీన్ని ఏ అనుకున్నాం కదా, ఏ అంటే ఎంత x 5x. ఇంక ఇప్పుడు కావాల్సింది ఏంటి, బి వాల్యూ కావాలి. సేమ్ బి కూడా ఇలాగే కాదు, ఇంతకుముందు పవర్ రూట్ ఉంది, రూట్ అంటే పవర్ ఎంత 1/2. ఇప్పుడు ఏంటి పవర్ ఏముంది 1/3 ఉంది, పవర్ ఏముంది 1/3 ఉంది. సో పవర్ 1/3 ఉంది. సో బి ఈక్వల్ టు, సో ఇదంతా బి అనుకుంటే సో 3 పవర్ log 5 బేస్ 3 హోల్ పవర్ 1/3 మైనస్ 5 పవర్ log 3 బేస్ 5 హోల్ పవర్ 2/3 మైనస్ 1. ఇది ఇక్కడ కూడా చూడండి, ఇంతకుముందేమో రూట్ ఉంది, అంటే రూట్ అంటే ఎంత పవర్ 1/2, అంటే రెండింటికి సేమ్ పవర్ ఉంది, కానీ ఇక్కడ సేమ్ పవర్ లేదు, 1/3 2/3 ఉంది. అయినా ఒకటి రెండు కూడా సేమే వస్తాయి ఇంతకుముందులాగా. సో ఇది రెండు సేమే వస్తుంది, చూద్దాం. సో అంటే ఇది ఏమవుతుందో ఇది కూడా అదే అవుతుంది, కాబట్టి రెండు సేమ్ అయినప్పుడు క్యాన్సిల్ అవుతుంది. మరి అవుతుందో లేదో ప్రూవ్ చేద్దాం మనం. సో 3 పవర్ ఆఫ్, అంటే మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవద్దు, గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే క్వశ్చన్లో వేరే విధంగా ట్విస్ట్ ఉందనుకోండి, ఇది అయితే ఓకే ప్రాబ్లం లేదు, వేరే ఇది ఉందనుకోండి మీరు ఇదే అనుకొని తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెథడ్ వైజ్గా టైం ఉంటే మెథడ్ వైజ్గా వెళ్ళడం, టైం లేకపోతే సిచ్యువేషన్ బట్టి సో రిస్క్ తీసుకోవడం. అంటే మరీ అక్కడ అంత రిస్క్ అవ్వకపోవచ్చు ఎగ్జామ్లో. సో ఎవడన్నా అలాంటి వాడు కావాలని మీరు అలా చేస్తారని కొద్ది వేరే విధంగా మార్చివచ్చు. సో జనరల్గా అయితే ఆ ఛాన్సెస్ చాలా తక్కువే. సో ఈ రెండు సేమ్ అని ప్రూవ్ చేస్తున్నాం. సరే నేను ఇది తీసుకుంటున్నాను ఫస్ట్ ఇది, అప్పుడు ఇది ఈక్వల్ ఇది రావాలి. సో ఇప్పుడు ఇది తీసుకున్నాను ఫస్ట్ వన్. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఈ సెకండ్ వన్ రావాలి, వస్తుందో లేదో చూద్దాం. ఇంతకుముందు రూట్ క్యాన్సిల్ అవ్వడానికి మనకి అక్కడ పవర్లో ఏంది రూట్ ఉంది, ఫ్రాక్షన్ అంటే రూట్ ఆఫ్, అంటే పవర్ ఎంత 1/2. అది వద్దు కాబట్టి ఇంకొక రూట్ పెట్టి మల్టిప్లికేషన్ చేశాను, ఇంకొక రూట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఎంత ఎక్స్. మరి ఇక్కడ కూడా పవర్ ఏముంది ఫ్రాక్షన్ 1/3 ఉంది, నాకు వద్దు, పవర్స్ ఫ్రాక్షన్స్ వద్దు. అంటే పవర్ ఇక్కడ 1/3 ఉంది, నాకు ఇది వద్దు అనుకుంటున్నాను, అది క్యాన్సిల్ అవ్వాలి అంటే అప్పుడు దేని పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి, log 5 బేస్ 3 హోల్ పవర్ 2/3 పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి, అంతే కదా, రెండు సేమే. సో అప్పుడు రెండింటి సేమే అంటే ఇది ఏది రెండు సేమే కదా, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. సో ఏంటి ఫార్ములా, ఏ పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 2/3, ఏ పవర్ ఆఫ్ 3/3. సో అప్పుడు క్యాన్సిల్ అయిపోతుందిగా. సో అది క్యాన్సిల్ అవ్వడానికి ఇది, అంటే ఇంతవరకు ఇక్కడ ఉన్నది ఏంటంటే సో ఇది సేమ్ ఇక్కడ ఉన్న క్వశ్చనే. ఇంతవరకు ఈ టర్మ్ ఎక్స్ట్రా రాశాను నేను, ఇది ఎక్స్ట్రా రాశాను, మన ఇష్టమా రాయడానికి. సో ఇది క్వశ్చన్లో ఉన్నది పార్టే, సో నేను ఇది ఎక్స్ట్రా రాశాను, మన ఇష్టం కాదు కదా ఏదంటే అది రాయడానికి. సో మరి అది పోవాలి కదా. సో పోవాలంటే అప్పుడు ఏం చేయాలి, ఇంతకుముందు దాన్ని రెసిప్రోకల్ పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి. సేమ్ రెసిప్రోకల్ అంటే ఏంటి, 1/1 ఉండక్కర్లేదు, లాగడంలో జస్ట్ ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినా కూడా అది రెసిప్రోకల్ అవుతుంది. అంటే 5 ప్లేస్లో 3, 3 ప్లేస్లో 5 హోల్ పవర్ ఆఫ్ 2/3. అప్పుడు ఈ రెండు ఏంటి రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. మరి రెండు రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ కాబట్టి వాటి ప్రొడక్ట్ ఏమవుతుంది 1 అవుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏదైతే ఉందో అదే. సో పవర్లో నేను ఏం చేశాను, జస్ట్ ఇంటూ 1 అని రాసి, ఇదంతా పవర్ ఎంత, ఇదంతా 1 కదా, ఇది పార్ట్ అంతా ఎంత 1, అంటే నేను జస్ట్ 1 పెట్టి మల్టిప్లికేషన్ చేసినట్టే. సో జస్ట్ 1 పెట్టి మల్టిప్లికేషన్ చేయడం వల్ల ఏ పవర్ ఎక్స్ ఇంటూ 1 రాయడం వల్ల ఎటువంటి నష్టము లేదు. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందులాగానే సేమ్ వస్తే, సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 3 పవర్ ఆఫ్ log 5 బేస్ 3. సో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది ఏ పవర్ m హోల్ పవర్ ఇంటూ ఏ పవర్ n, అంటే ఏంటి ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n, అంటే అప్పుడు ఏంటి పవర్ 1/3 ప్లస్ 2/3.
సో పవర్స్ ఎంత 2 బై ఎంత 3/3 3/3 అంటే ఎంత పవర్ దీని పవర్ 1 ఇంకా దీని పవర్ 1 రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే సో అంటే దీని పవర్ 1 సో 1 రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే మీ ఇష్టం సో ఇది రెండు అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మిగిలింది ఏంటి ఇది log 3 బేస్ 5 హోల్ పవర్ ఆఫ్ 2/3 ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇది m ఇది n అనుకుంటే ఇది a అనుకుంటే ఏ పవర్ ఆఫ్ mn టైప్లో ఉంది ఇది m ఇది n అంటే ఏ పవర్ ఆఫ్ mn టైప్లో ఉంది ఇంతకుముందు లాగానే సేమ్ ఏ పవర్ mn అంటే ఏం రాయొచ్చు ఏ పవర్ చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములానే ఏ పవర్ ఆఫ్ mn అంటే ఏంటి ఏ పవర్ m హోల్ పవర్ n అని రాయొచ్చు అలాగే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే 3 పవర్ ఆఫ్ log 5 బేస్ 3 హోల్ పవర్ ఆఫ్ n అంటే ఏంటి log 3 బేస్ 5 హోల్ పవర్ ఆఫ్ 2/3 ఇప్పుడు ఇది ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగర్థం బేస్ రెండు సేమే కాబట్టి సో అప్పుడు ఏమొస్తుంది ఈ రెండు రిమూవ్ అయిపోయి మీకు ఇక్కడ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది అంటే ఏమొస్తుంది ఇప్పుడు ఆన్సర్ 5 పవర్ ఇంకా అక్కడ ఏదో రాసేయండి ఎంత log 3 బేస్ 5 హోల్ పవర్ ఆఫ్ 2/3 సో 5 పవర్ ఆఫ్ log 3 బేస్ 2/3 సో మనం ఏది నేను ఇది తీసుకున్నాను ఆన్సర్ ఏమొచ్చింది ఇది వచ్చింది సార్ నేను ఇక్కడ తీసుకుని ఇది కదా బి ఇది కదా సో ఇది తీసుకున్నాను ఇది తీసుకుంటే ఆన్సర్ ఏమొచ్చింది ఇది ఈక్వల్ ఇదే వచ్చిందా లేదా చూసుకోండి సో ఇక్కడ ఇది నెక్స్ట్ ఇక్కడ ఉన్నది సేమ్ అంటే ఇది తీసుకుంటే ఇది వచ్చింది అంటే అప్పుడు ఏంటి రెండు ఈక్వలేగా మరి రెండు ఈక్వల్ కాబట్టి ఏమైంది క్యాన్సిల్ అయిపోయింది రెండు ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది అప్పుడు ఏమొస్తుంది మీకు ఆన్సర్ -1 వస్తుంది మరి -1 ఇంటూ 3 ఉందిగా ఇంటూ 3 ఉంది కాబట్టి -1 ఇంటూ 3 ఎంత సో -1 ఇంటూ 3 ఎంత -3 ఇది క్వాడ్ సో క్వశ్చన్ ఇది యాక్చువల్గా ఇది ఇస్తే ఎవడైనా చేస్తాడు కాబట్టి ఇలా ట్విస్ట్ చేసాడు సో ఇది గుర్తుపెట్టుకో డైరెక్ట్ ఫార్ములా లాగా ఇట్లా వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే నిమిషంలో అయిపోతుంది సో గుర్తు లేకపోయినా ఈ ప్రాసెస్ తెలిసినా కూడా చేయొచ్చు ఎందుకంటే ఈ క్వశ్చన్ 99.5% చెయ్యరు చాలా మంది చేయని క్వశ్చన్ చేస్తేనే కదా మనం ఎక్కువ మందిని ఓవర్టేక్ చేసేది సో ఇది రన్నింగ్ రేస్ లాంటిది ఎక్కువ మందిని ఓవర్టేక్ చేయాలంటే సో ఇది చాలా పవర్ఫుల్ ఆయుధం సో వీడియో గేమ్లో చూస్తుంటారు ఏదన్నా ఒకటేసారి స్కిప్ అయ్యి ఒక నెక్స్ట్ లెవెల్కి చాలా మంది తప్పించుకొని ముందుకు వెళ్ళిపోవాలంటే ఏదో ఒక పవర్ ఏదో ఉంటుంది ఇక్కడ కూడా ఆ పవర్ ఇది చాలా పవర్ఫుల్ ఎందుకంటే చాలా మంది చైన్ క్వశ్చన్ మీరు చేశారు అంటే దాదాపుగా 1,00,000 మందిని ఓవర్టేక్ చేసినట్టే సో ఇది సో ఇప్పుడు దీనికి రూట్స్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీనికి రూట్స్ ఆల్ఫా బీటా అయితే ఇప్పుడు ఈ వాల్యూస్ కనుక్కోమన్నాడు సో ఇదంతా ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇదంతా డిఫికల్ట్ కాబట్టి నేను ఇదంతా ఇక్కడ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మనం డైరెక్ట్గా సొల్యూషన్ నుంచి అక్కడి నుంచి సొల్యూషన్లో నుంచి వెళ్ళిపోదాం సో మనకి ఇంతవరకు వచ్చేసింది ఇప్పుడు దీని రూట్స్ ఆల్ఫా బీటా అయితే ఇవి రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ అడిగాడు సో ఈ ప్రాసెస్ ఇది కొద్దిగా కష్టంగా ఉంది సో నేను వేరే మెథడ్ చెప్తాను ఈ ప్రాసెస్ కొద్దిగా కష్టంగా ఉంది అంటే ఐడియా తొందరగా రాదు అనవసరం ఇంకా అంటే ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వేరే మెథడ్ చెప్తాను అంటే ఇది ఐడియా రాదు సో ఇవి రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ సో వీటిని సింప్లిఫై ఒక్కో రూట్ ఇది ఎల్సిఎం చేసేసి అనుకోండి బీటా ఆల్ఫా బీటా +1 అలా ఇక్కడ కూడా అంతే సేమ్ సో ఇప్పుడు ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా రూట్స్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత -3 సో రాసేసుకున్నారు సో -3 + 1 ఎంత -2/బీటా అలాగే ఇక్కడ కూడా -2/ఆల్ఫా ఇప్పుడు ఇవి రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ కావాలి సో ఆల్ఫా బీటా రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ ఐడియా వస్తే ఇది ఈజీనే చాలా సింపులే సో నేర్చుకోండి ఇది కూడా నాలెడ్జ్ అంటే ముందు వేరే కాన్సెప్ట్లో వచ్చింది మీకు అంటే కాన్సెప్ట్లో చెప్పినప్పుడు చెప్పాను ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ది రూట్స్ ఆ కాన్సెప్ట్ వాడాలి సో ఆల్ఫా బీటా రూట్స్ దేనికి రూట్స్ ఆల్ఫా బీటాలు x² - 5x - 3 = 0 దీనికి రూట్స్ ఏంటి ఆల్ఫా బీటా ఇప్పుడు -2/ఆల్ఫా -2/బీటా రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ కావాలి అంటే సో అంటే -2/ఆల్ఫా -2/బీటా రూట్స్ ఏ విధంగా రూట్ కావాలి ఈక్వేషన్ సో ఏదో ఒకటి తీసుకోండి రెండిట్లో దాన్ని x అనుకోండి ఏదో ఒకటి తీసుకొని x అనుకోండి ఈ రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ డైరెక్ట్గా అనుకోవచ్చు ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆ కాన్సెప్ట్లో ఉంటుంది సో దీని నుంచి ఆల్ఫా కనుక్కుందాం ఆల్ఫా అంటే ఎంత -2/x -2/x మరి ఆల్ఫా అంటే ఏంటి ఆల్ఫా అంటే దీని రూట్ కదా
అంటే దీని రూట్. మరి ఆల్ఫా అనేది దాన్ని సాటిస్ఫై అవ్వాలా లేదా? ఆల్ఫా దీని రూట్, ఆల్ఫా స్క్వేర్ -5. సో ఆల్ఫా దాని రూట్ కాబట్టి దాన్ని సాటిస్ఫై అవ్వాలి. అంటే ఎక్స్ ఉన్న దగ్గర ఆల్ఫా రాస్తాం -3 = 0. ఇప్పుడు ఆల్ఫా అంటే ఏంటి? -2/x. సో అక్కడ వాడు y రాశాడు, నో ప్రాబ్లం, ఏది రాసినా ఏం కాదు. y రాసినప్పుడు వైలో వస్తుంది, లాస్ట్కి మళ్ళీ ఎక్స్లో రాస్తారు అంతే, y ప్లస్లో ఎక్స్ రాస్తారు అంతే. సో ఇప్పుడు ఏంటి? సో నేను -2/x రాస్తే ఇక్కడ -2/y రాసాడు. సో ఇందులో రాసేస్తారు. ఆల్ఫా అంటే ఎంత? -2/y రాసేయండి, ఎల్సిఎం చేసేయండి, సింప్లిఫికేషన్ చేసేయండి. సో లాస్ట్కి ఏం చేస్తారంటే జస్ట్ y ప్లస్లో ఎక్స్ రాయండి. ఆన్సర్ y బదులు ఎక్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్లో రాసేయండి. లేదంటే డైరెక్ట్గా x ప్లస్లో -2/x రాసి ఎల్సిఎం చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే -2/x స్క్వేర్ -5 ఇంటూ -2/x -3 = 0. సో ఇదేంటి? ఎల్సిఎం చేసేస్తే సో x స్క్వేర్ వస్తుంది, ఇది 4. సో నెక్స్ట్ ఇది -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10. సో ఇంటూ ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 10x -3x² = 0. సో x స్క్వేర్ అటు వెళ్ళిపోతుంది. సో ఇది ఆన్సర్. సో ఏంటి? -3x² + 10x + 4. లేదంటే బోత్ సైడ్స్ మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ చేయండి, అప్పుడు ఇది వచ్చేస్తుంది ఆన్సర్. -3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇది. సరే, ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రూట్స్ తొందరగా ఐడియా రాకపోవచ్చు, ఎక్కువ అలవాటు లేదు కాబట్టి. సో మనము ఎలా చేయాలో ఇంకొక విధంగా చూద్దాం. సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? x² -5x -3 ఇది కదా. సో దీని రూట్స్ ఏంటి? ఆల్ఫా బీటాలు. దీని రూట్స్ ఆల్ఫా బీటాలు. ఇప్పుడు ఇవి రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ కావాలి. సో న్యూ ఈక్వేషన్ రూట్స్ ఏంటి? ఇది m అనుకుందాం, ఇది n అనుకుందాం. సో mn రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ అంటే ఏం రాస్తారు? x² + m + n × x + mn = 0. mn రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ అంటే ఇది. మరి ఇక్కడ m అంటే ఏంటి? వాటి వాల్యూస్ కనుక్కుందాం ఒక్కొక్కటి. సో m అంటే ఏంటి? ఇక్కడ m అంటే m + n కనుక్కుందాం ఒక్కొక్కటి సపరేట్గా. సో m అంటే ఏంటి? ఆల్ఫా + 1/β + బీటా + 1/ఆల్ఫా. సో ఇప్పుడు ఆల్ఫా + బీటా నెక్స్ట్ ప్లస్ ఇది రెండు ఇక్కడ రాసేస్తున్నాం 1/ఆల్ఫా + 1/బీటా. సో = ఆల్ఫా + బీటా. సో లాస్ట్ 2 టర్మ్స్ నుంచి ఆల్ఫా బీటా ఎల్సిఎం చేసేస్తే అప్పుడు ఇక్కడ ఆల్ఫా + బీటా. ఇప్పుడు అన్ని వాల్యూస్ తెలుసా లేదా మీకు? ఆల్ఫా + బీటా అంటే ఇక్కడ ఆల్ఫా బీటా దీని రూట్స్ కదా. మరి సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత? -12x కోఎఫిషియంట్ ఎంత? 5. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత? ఆల్ఫా బీటా = ఎంత? -3. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఆల్ఫా + బీటా ఎంత? 5. 5 ప్లస్ మళ్ళీ ఆల్ఫా + బీటా అంటే ఎంత? 5/ఆల్ఫా × బీటా ఎంత? -3. సో సింప్లిఫికేషన్ చేసేయండి. -15 + 5. సో -10/3 వస్తుంది. సో సమ్ ఆఫ్ ది రూట్స్ -10/3 వచ్చింది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కుందాం. సో మనకి ఇది కావాలి. సో ఇందులో m + n వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? m × n కనుక్కుందాం ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ m × n. సో m అంటే ఏంటి? ఇక్కడ ఆల్ఫా + 1/బీటా ఇంటూ n అంటే ఏంటి? బీటా + 1/ఆల్ఫా. సో మల్టిప్లికేషన్ చేసేయండి. ఆల్ఫా × బీటా, ఆల్ఫా బీటా, నెక్స్ట్ ఆల్ఫా × 1/ఆల్ఫా 1, నెక్స్ట్ 1/బీటా × బీటా 1, నెక్స్ట్ 1/ఆల్ఫా × 1/బీటా ప్లస్ 1/ఆల్ఫా బీటా. ఇప్పుడు ఆల్ఫా బీటా వాల్యూ మనకు తెలుసుగా, -3 అని రాసేసుకోండి. సో ఏంటి? -3 1 + 1 2, నెక్స్ట్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? -3. సో ఇది -1 -1/3. సో ఎల్సిఎం చేస్తే -4/3. సో -4/3. ఇప్పుడు మనకి m + n వాల్యూ తెలుసు, m × n తెలుసు. తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో x² - m + n సమ్ ఆఫ్ ది రూట్స్ -10/3 కదా. సో -10/3 × x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత? -4/3 = 0. సో ఇప్పుడు ఎల్సిఎం చేసేస్తే 3 ఉంది డినామినేటర్లో. 3x² - ప్లస్ 10x, నెక్స్ట్ ఇది మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -4 = 0. సో ఈ 3 అటు పోయినా కూడా 3 × 0 0నే. అప్పుడు ఏమొస్తుంది మనకి? 3x² + 10x - 4.
సో 3x² ఇక్కడ కాకపోతే -10x ఉంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అనే మిస్టేక్ పోయి ఉండాలి. సింపులే. సో అంత ప్రాసెస్ ఓకే. లేదంటే ఇంకా ఆన్సర్ మిస్టేక్ ఉండాలి. ఎక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ కనిపించకపోతే సో ఆన్సర్